సరిపోదా శనివారం అనేది 2024లో విడుదలైన ఒక వినూత్నమైన యాక్షన్ థ్రిల్లర్ సినిమా. నేచురల్ స్టార్ నాని హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. వీరిద్దరి కాంబినేషన్లో అంతకుముందు వచ్చిన అంటే సుందరానికి క్లాస్ హిట్ గా నిలవగా, ఈసారి పూర్తి మాస్ కమర్షియల్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కించారు. సరిపోదా శనివారం సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా దాని మేకింగ్, వినూత్నమైన కాన్సెప్ట్ పరంగా టాలీవుడ్లో ఒక బెంచ్ మార్క్ గా నిలిచింది. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ విజన్, నాని డెడికేషన్ ఈ సినిమా మేకింగ్ లో ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తాయి. సోకులపాలెం భారీ సెట్. సినిమా కథ అంతా సోకులపాలెం అనే ఊరు చుట్టూనే తిరుగుతుంది. ఈ ఊరిని సహజంగా చూపించడం కోసం చిత్ర యూనిట్ హైదరాబాద్ శివార్లలో భారీ విలేజ్ సెట్ ను నిర్మించింది. కేవలం ఇల్లు మాత్రమే కాకుండా ఆ ఊరి వాతావరణం, అక్కడి పోలీస్ స్టేషన్, ఇరుకైన సందులు అన్నీ ఆర్ట్ డైరెక్టర్ మురళీ ఎస్ వింటేజ్ మరియు రా లుక్ వచ్చేలా డిజైన్ చేశారు. సినిమాలోని 60% పైగా షూటింగ్ ఈ సెట్లోనే జరిగింది. నాని నో డూప్ యాక్షన్ సీన్స్. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లు చాలా కొత్తగా, కాస్త ఊరమాస్గా ఉంటాయి. నాని సాధారణంగా యాక్షన్ సీన్స్లో డూప్స్ వాడటానికి ఇష్టపడరు. ఈ సినిమాలోని భారీ ఫైట్ సీన్స్, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ ఫైట్ కోసం నాని డూప్ లేకుండా స్వయంగా ఫైట్స్ చేశారు. రా అండ్ రస్టిక్ స్టైల్లో సాగే ఈ ఫైట్స్ కోసం స్టంట్ మాస్టర్స్ లక్ష్మణ్ చేత ప్రత్యేకంగా కంపోజ్ చేయించారు. షూటింగ్ సమయంలో నానికి కొన్ని చిన్న గాయాలైనప్పటికీ బ్రేక్ తీసుకోకుండా పూర్తి చేశారు. జేక్స్ బిజాయ్ మ్యూజిక్ కంపోజిషన్. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజాయ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రాణంగా నిలిచింది. మేకింగ్ సమయంలోనే డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, జేక్స్ బిజాయ్లు ప్రతి శనివారం వచ్చే ఎపిసోడ్కు ఒక ప్రత్యేకమైన సౌండ్ థీమ్ ఉండాలని ప్లాన్ చేశారు. హీరో డైరీ ఓపెన్ చేసినప్పుడు వచ్చే మ్యూజిక్, శనివారం ఫైట్ స్టార్ట్ అయ్యే ముందు వచ్చే బీట్స్ కోసం విదేశీ ఇన్స్ట్రుమెంట్స్, లైవ్ ఆర్కెస్ట్రా ఉపయోగించారు. ఆర్ఆర్ కోసం జేక్స్ బిజాయ్ టీం దాదాపు 2 నెలల పాటు డే అండ్ నైట్ వర్క్ చేశారు. ఎస్జే సూర్య వన్ టేక్ పర్ఫార్మెన్స్. విలన్ దయా పాత్రలో నటించిన ఎస్జే సూర్య మేకింగ్ సమయంలో సెట్స్లో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన డైలాగ్స్ చెప్పేటప్పుడు ఎనర్జీ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి. చాలా సీరియస్, పొడవైన డైలాగ్స్ ఉన్న సీన్స్ను కూడా ఆయన వన్ టేక్లో ఓకే చేసేవారట. నాని, ఎస్జే సూర్యల మధ్య వచ్చే మైండ్ గేమ్ సీన్స్ షూట్ చేసేటప్పుడు ఇద్దరు నటుల మధ్య పోటీ చూసి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కట్ చెప్పడం కూడా మర్చిపోయి చూస్తూ ఉండిపోయేవారట. పక్కా ప్లానింగ్తో షూటింగ్ పూర్తి. ఈ సినిమాను డివివి దానయ్య భారీ బడ్జెట్తో నిర్మించారు. వివేక్ ఆత్రేయ పక్కా బౌండ్ స్క్రిప్ట్తో సెట్స్ పైకి వెళ్లడం వల్ల ఎక్కడా సమయం, డబ్బు వృధా కాలేదు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఎలాంటి డిలేస్ లేకుండా మేకింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్కు కూడా తగినంత సమయం కేటాయించారు. అందుకే విజువల్, సౌండ్ క్వాలిటీ అంత పర్ఫెక్ట్గా వచ్చాయి. సరిపోదా శనివారం సినిమా స్క్రీన్ పై చాలా సీరియస్ గా, ఎమోషనల్ గా సాగినప్పటికీ షూటింగ్ స్పాట్ లో మాత్రం నాని, ఎస్జే సూర్య, ప్రియాంక మోహన్, దర్శకుడు వివేక్ ఆత్రేయాల కాంబినేషన్ లో బోలెడన్ని సరదా ముచ్చట్లు జరిగాయి. ఎస్జే సూర్య తమిళ్, తెలుగు పంచులు. సెట్స్ లో అందరినీ విపరీతంగా నవ్వించింది విలన్ ఎస్జే సూర్యనే. ఆయనకు తెలుగు వచ్చినా కొన్ని పదాలకు తమిళం కలిపి చాలా ఎనర్జెటిక్ గా మాట్లాడేవారు. సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎప్పుడు సీరియస్ గా, కోపంగా ఊగిపోతూ ఉంటుంది. కానీ డైరెక్టర్ కట్ చెప్పగానే వెంటనే చాలా కూల్గా మారిపోయి నవ్వుతూ జోకులు వేసేవారట. ఆ క్యారెక్టర్ షిఫ్ట్ చూసి నాని, సెట్స్లో ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోతూ నవ్వుకునేవారట. నాని ఆయన్ని సరదాగా, సార్ మీరు నిజంగానే సైకోనా లేక నటిస్తున్నారా అని ఆట పట్టించేవారట. ప్రియాంక మోహన్ రీల్స్ హంగామా. హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ షూటింగ్ గ్యాప్ దొరికితే చాలు ఫోన్ పట్టుకొని రీల్స్ చేయడం లేదా సెట్స్లో ఉన్న వాళ్ళను ఆట పట్టించడం చేసేదట. నాని, ప్రియాంకల మధ్య ఇది 2వ సినిమా కావడంతో ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. సెట్స్లో నాని కూర్చుని సీరియస్గా డైలాగ్స్ ప్రాక్టీస్ చేసుకుంటుంటే ప్రియాంక వెనక నిలబడి కామెడీ ఎక్స్ప్రెషన్స్ పెడుతూ నాని దృష్టి మళ్లించడానికి ట్రై చేసేదట. నాని కోసం స్పెషల్ క్యారవన్ ఫుడ్. నాని సెట్స్లో ఉంటే లంచ్ టైం వచ్చిందంటే చాలు పండగే. నాని ఇంటి నుండి ప్రతిరోజు రకరకాల రుచికరమైన హోమ్ మేడ్ వంటకాలు, స్పెషల్ బిర్యానీలు వచ్చేవి. నాని తన క్యారవాన్లో ఒంటరిగా తినకుండా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, సాయి కుమార్, ప్రియాంకలను పిలిచి అందరూ కలిసి కింద కూర్చొని గ్రూప్ లంచ్ చేసేవారట. షూటింగ్ ఒత్తిడిని మర్చిపోవడానికి ఈ లంచ్ టైం ముచ్చట్లు బాగా హెల్ప్ అయ్యేవట. శనివారం వస్తే చాలు సెంటిమెంట్ జోకులు.
సినిమా పేరు సరిపోదా శనివారం కాబట్టి చిత్ర యూనిట్ అంతా వీకెండ్ వస్తే చాలు తెగ జోకులు వేసుకునేవారట. ముఖ్యంగా శుక్రవారం రాత్రి షూటింగ్ ప్యాకప్ చెప్పేటప్పుడు రేపు శనివారం హీరో గారికి కోపం వచ్చే రోజు, అందరూ జాగ్రత్తగా ఉండండి, అస్సలు తప్పులు చేయకండి అని లైట్ బాయ్స్ నుండి డైరెక్టర్ వరకు ఒకరినొకరు కామెంట్ చేసుకునేవారట. సాయి కుమార్, మురళీ శర్మల సీనియర్ ముచ్చట్లు. సినిమాలో నాని తండ్రిగా సాయి కుమార్, ఎస్జే సూర్య అన్నగా మురళీ శర్మ నటించారు. వీరిద్దరూ సీనియర్ నటులు కావడంతో షూటింగ్ గ్యాప్లో పాత సినిమాల ముచ్చట్లు, ఇండస్ట్రీ విశేషాలు చెప్తుంటే యంగ్ టీమ్ అంతా చుట్టూ కూర్చుని ఆసక్తిగా వినేవారట. సీరియస్ సీన్స్ మధ్యలో కూడా ఈ ఇద్దరు సీనియర్లు తమ టైమింగ్తో సెట్స్లో నవ్వులు పూయించేవారట. సరిపోదా శనివారం సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించినప్పటికీ ఈ తరహా వినూత్నమైన కాన్సెప్ట్ ఉన్న చిత్రాన్ని తెరకెక్కించడంలో చిత్ర యూనిట్ పలు రకాల సవాళ్లను, ఇబ్బందులను ఎదుర్కొంది. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, నాని మరియు ప్రొడక్షన్ టీం ఎదుర్కొన్న ప్రధాన సవాళ్లు లాజిక్ మిస్ కాకుండా స్క్రీన్ ప్లే రాయడం. ఈ సినిమాకు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్, అలాగే అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే హీరో కేవలం శనివారం మాత్రమే కోపగించుకోవాలి అనే కండిషన్. వారంలో మిగిలిన 6 రోజులు విలన్ దయ ఎంత అరాచకం చేసినా హీరో ఊరుకోవాలి. ఈ పాయింట్ ప్రేక్షకులు నమ్మేలా ప్రెజెంట్ చేయటం డైరెక్టర్ వివేక్ ఆత్రేయకు పెద్ద సవాల్గా మారింది. ఎక్కడైనా కొంచెం లాజిక్ తప్పినా సినిమా హాస్యాస్పదంగా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకే స్క్రిప్ట్ స్టేజ్లోనే ప్రతి సీన్ను, ప్రతి క్యారెక్టర్ గ్రాఫ్ను పక్కాగా డిజైన్ చేయడానికి చాలా సమయం పట్టింది. క్లైమాక్స్, ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్. సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ అలాగే క్లైమాక్స్ ఫైట్ సీన్స్ చాలా సుదీర్ఘంగా ఓపెన్ గ్రౌండ్లో సాగుతాయి. జనసందోహం, వందలాది మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య ఈ యాక్షన్ సీన్స్ షూట్ చేయాల్సి వచ్చింది. ఒకవైపు ఎస్జే సూర్య క్రూరత్వం, మరోవైపు నాని మాస్ ఎలివేషన్స్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ అంతమందితో అనుకున్న అవుట్పుట్ రాబట్టడం యాక్షన్ కొరియోగ్రఫర్లకు, డైరెక్షన్ టీంకు కత్తి మీద సాములా మారింది. నానికి గాయాలు, రోప్స్ లేకుండా, డూప్స్ వాడకుండా నాని రియలిస్టిక్ ఫైట్స్ చేయడం వల్ల షూటింగ్ సమయంలో ఆయనకు కొన్ని చిన్న గాయాలయ్యాయి. అయినా సరే బ్రేక్ తీసుకోకుండా పెయిన్ కిల్లర్స్ వేసుకొని మరీ నాని షూటింగ్లో పాల్గొన్నారు. వర్షాల వల్ల షూటింగ్కు ఆటంకం. హైదరాబాద్ శివార్లలో వేసిన సోకులపాలెం విలేజ్ ఓపెన్ సెట్లో మేజర్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలో కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. ఓపెన్ సెట్ అంతా బురదమయంగా మారిపోవడం, కరెంట్ సప్లై ఆగిపోవడంతో కొన్ని రోజుల పాటు షూటింగ్కు బ్రేక్ పడింది. దీనివల్ల ప్రొడక్షన్ కాస్ట్ పెరగడమే కాకుండా నటీనటుల డేట్స్ అడ్జస్ట్ చేయడం నిర్మాత డివివి దానయ్యకు పెద్ద టాస్క్గా మారింది. అయినప్పటికీ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా రీషెడ్యూల్ చేసి పూర్తి చేశారు. నాని ఇమేజ్ మార్పు. దర్శకుడు వివేక్ ఆత్రేయ అంతకుముందు మెంటల్ మదిరో, బ్రోచేవారెవర్రా, అంటే సుందరానికి వంటి క్లాస్ కామెడీ సినిమాలు చేశారు. మరోవైపు నానికి న్యాచురల్ స్టార్గా సాఫ్ట్ ఇమేజ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో ఒక ఊరమాస్ యాక్షన్ సినిమా వస్తుందనేసరికి ఇండస్ట్రీలో ప్రేక్షకుల్లో ఒక రకమైన సందేహం ఉండేది. నాని అంత మాస్ రోల్ చేయగలడా, వివేక్ ఆత్రేయ యాక్షన్ సీన్స్ సరిగ్గా హ్యాండిల్ చేయగలడా అనే ఒత్తిడి వారిపై నిరంతరం ఉంది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ తాము మాస్ సినిమాలు కూడా పర్ఫెక్ట్గా తీయగలమని నిరూపించడం వారికి పెద్ద ఛాలెంజ్. ఎస్జే సూర్య డేట్స్ అడ్జస్ట్మెంట్స్. విలన్ పాత్ర పోషించిన ఎస్జే సూర్య ఆ సమయంలో సౌత్ ఇండియాలోనే మోస్ట్ బిజియెస్ట్ యాక్టర్. ఆయన ఒకే సమయంలో తెలుగు, తమిళ భాషల్లో 3-4 పెద్ద సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన డేట్స్ దొరకడం చాలా కష్టంగా ఉండేది. ఆయన సెట్స్కు వచ్చిన ఆ కొన్ని రోజుల్లోనే మేజర్ కాంబినేషన్ సీన్స్, మైండ్ గేమ్ సీన్స్ రాత్రింబవళ్ళు కష్టపడి షూట్ చేయాల్సి వచ్చింది. సరిపోదా శనివారం బాక్సాఫీస్ వద్ద పక్కా సూపర్ హిట్ సినిమా. ఈ సినిమా ప్రేక్షకులను, విమర్శకులను విపరీతంగా మెప్పించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. నాని, ఎస్జే సూర్య ఫేస్ ఆఫ్. హీరో నాని అండర్ ప్లే యాక్టింగ్, విలన్గా ఎస్జే సూర్య మైండ్ బ్లోయింగ్ సైకో పర్ఫార్మెన్స్ సినిమాకు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. వినూత్నమైన కాన్సెప్ట్, కేవలం శనివారం మాత్రమే కోపం చూపించే హీరో అనే పాయింట్ను డైరెక్టర్ వివేక్ ఆత్రేయ చాలా గ్రిప్పింగ్గా, లాజిక్ మిస్ కాకుండా తెరకెక్కించారు. జేక్స్ బిజాయ్ బీజీఎం. శనివారం వచ్చే ప్రతి యాక్షన్ సీక్వెన్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లను దద్దరిల్లేలా చేసింది. బాక్సాఫీస్ కలెక్షన్స్. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. నాని కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచి అటు ఓవర్సీస్, ఇటు తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.